హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోని అయితే లాస్ట్ చూడండి గైస్, ఎందుకంటే మా ఇంట్లో అయితే దయ్యం ఉంది. సో గైస్, చప్పుడు అయితే వినిపించింది గైస్. సో చూద్దాం ఇంకా ఈ వీడియోలో ఏమేమైతే. సో లెట్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సాయంత్రం వరకు వస్తా. సరే. అరే ఏం లేదు, మమ్మీ బయటికి పోయిందంట. ఏమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అడిగి పోయిందంట మమ్మీ. సాయంత్రం వరకు వస్తాను. సరే, మనం ఎవరు ఉన్నప్పుడు మేము కూర్చుంటాం. నేను ఆ రూమ్లో పోతాను. నా రూమ్లోకి నేను పోతా, నీ రూమ్లోకి నువ్వు. చాలా రూమ్లోకి వెళ్ళిపోయి నేనైతే కాంప్లిమెంట్ చేసి చూసుకుంటా. ఇది ఎన్ని తయారు వీడియోస్ వస్తున్నాయి అమ్మా. నేను అనుకుంటా కామెంట్స్ ఇలా డిఫరెంట్ కనిపిస్తా. అదంతా నా బ్రహ్మ. బాయ్, నేను వాళ్ళనే ఉంటా. ఏమో ఫ్రెండ్ ఏమో మెసేజ్ పంపించింది చూసాను. ఏం పంపించాలో తెలియదు కదా ఆమెకి. గమ్మున వండుకుంటుంది. ఏది కంపెనీ కనిపిస్తాయి నాకు. గొప్ప పని చేస్తా నేను. నైట్ రూమ్కి వెళ్ళిపోతా. బెస్ట్ ఫోన్ ఇండియా పెట్టేస్తా. కట్ పని చేస్తాను. నేను మంచిగా రూమ్కి వెళ్ళిపోతా. నేను నిద్ర కూడా వస్తలేదు. ఒక పని చేస్తాను, నేను అక్క రూమ్కి వెళ్ళిపోతా. ఇదే బెస్ట్. నేనే భయపడకు. నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు? నువ్వు చార్జర్ తీసుకుని వచ్చినావు. నువ్వు ఎందుకు వచ్చినావు? నేను వాటర్ కోసం అని వచ్చింది. సరే లోపల. నేను నువ్వు ఎందుకు వచ్చినావు? నేను వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన. సరే పోతున్నాడు. నేను ఒక పని చేస్తాను. నాకు ఎట్లయినా భయం అవుతుంది. వాళ్ళిద్దరిని తెలుసుకొని అందరం ఒకటే రూమ్ ఉందామని చెప్పి హిమాంశు అయితే ఇట్లా అండి. ఇగో మనం అందరము ఒకటే రూమ్ ఉందామా? ఏమంటారు? పడిపోదాం. వాళ్ళకేం భయం లేదు. ఇప్పుడైతే నాకు ఏం భయం. హిమాంశు అయితే మీరు ఇద్దరు రూమ్లో పోండి, నేను వస్తా. ఇప్పుడు దానికి తెలుసా, మనం కలిసి ఉంటేనే మంచిగా పిచ్చకే తెలవనా? సరే, ఒక పని చేద్దాం, అందరం పండుకో. ఇప్పుడు సపోర్ట్ ఏమిచ్చిందా? నాకెందుకు వినిపించింది? నీకు సపోర్ట్ అనిపించిందా? సపోర్ట్ లేదు, ఇప్పుడు లేదు అనుకో. నేనైతే నీకు సపోర్ట్ అనిపించిందా? సపోర్ట్ లేదు, నా పనిక నీకు డిస్టర్బ్ చేస్తుంది. ఏదో చప్పుడు ఏమో నీకు వినిపించిందా? ఎంత గట్టి వరుతున్నారు. నీకు వినిపించిందా? నాకు వినిపించింది. ఏమవుతుందో ఏమో. అందరికి పట్టుకోండి, తెరవని పెట్టిపోదాం. బయట వర్షం పడుతుంది. ఎందుకు భయం అవుతుంది? అక్క నేను ఇప్పటివరకు ఏమన్నా బెండకాయ తింటే తెలివి వస్తుంది, దొండకాయ తింటే తెలివి పోతుంది.
నేను అడిగే వేస్ట్ హిమాంశు ఏమన్నా ఏం చేద్దాం ఎప్పుడైతే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇట్లా చెప్పాలా అండి, ఇట్లా ఎవరు లేనప్పుడు ఏదైనా ఉంటే పిల్లులు అరుస్తే అంట. అరే నిన్ను నాకు వచ్చింది చెప్పిన నేను వచ్చేసిన అప్పటి నుంచి పిలుస్తుంది, ఎందుకు సపోర్ట్ చేస్తలే? నేనే కావాలని సపోర్ట్ చేయాలి, మీకు భయపడిపోయిస్తాను.